జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఈసారి అఖండ మెజారిటీ ఖాయమని అందరూ భావించారు. బీజేపీ ప్రచారం చేసినట్లు కూటమికి 350 సీట్లు, బీజేపీకి సొంతంగా 330 దాకా వస్తాయని అందరూ అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇవే అంచనాలను వెలువరించాయి. ఇప్పటికైతే ఎన్డీఏ కూటమికి సొంతంగానే మెజారిటీ వచ్చింది. 293 సీట్లతో కూటమి అధికారం చేపట్టనుంది. అయితే బీజేపీకి మాత్రం సొంతంగా మెజారిటీ రాకపోవడం ఒకంత అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే బీజేపీకి ఇంత తక్కువ సీట్లు వస్తాయని బహుశా ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలో అసలు కమలం పార్టీకి సీట్లు తగ్గిపోవడానికి కారణమేంటి, ఎక్కడ తప్పు జరిగింది తెలుసుకుందాం. బీజేపీని ముఖ్యంగా సంప్రదాయ రాజకీయాలే ఓడించాయి. యూపీ ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ 2019 ఎన్నికల్లో సొంతంగా 62 సీట్లు గెలుపొందిన కాషాయ పార్టీ ఈసారి ఏకంగా 29 స్థానాలను కోల్పోయింది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ కమలదళం సీట్లకు భారీగా గండికొట్టింది. 2019లో ఒక్క సీటుకే పరిమితమైన కాంగ్రెస్ సైతం ఈసారి 6 స్థానాలను కైవసం చేసుకుంది. 2014-19 లోక్సభ ఎన్నికల్లో 5 చొప్పున విజయాలకే పరిమితమైన ఎస్పీ ఈసారి ఏకంగా దాదాపు 37 సీట్లకు ఎగబాగడానికి క్యాస్ట్ ఈక్వేషనే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్లు కూటమిగా క్యాస్ట్ కన్సాలిడేషన్కు బాగా ప్రయత్నాలు చేసింది. ఇందులో సక్సెస్ కూడా అయింది. ముఖ్యంగా బీజేపీకి ముస్లింలు అస్సలు ఓటు వేయరు. వీరు ఎంతో కాలంగా సమాజ్వాదీ పార్టీ వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. అఖిలేష్ యాదవ్ సాంప్రదాయిక ఓటు బ్యాంక్ అయిన ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఈసారి బాగా కలిసొచ్చింది. దీనికి తోడు బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా కూటమికే ఓటు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కులాల్లో పూర్తిగా కూటమికి మొగ్గు చూపాయా లేక చీలిక వచ్చిందా అనే విషయాలు తెలియాలంటే పూర్తి గణాంకాలు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 52 సీట్లు రాగా ఈసారి ఆ పార్టీకి సొంతంగానే 99 సీట్లు వచ్చాయి. హస్తం పార్టీ సొంతంగా ఎదగడానికి ప్రత్యేకంగా కారణమేదీ లేకపోయినా ఆ పార్టీకి సాంప్రదాయిక ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలో బాగా తెలుసు. ఇక్కడే బీజేపీ వెనుకబడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభివృద్ధి 2047 టార్గెట్గా ముందుకు వెళ్లింది. దేశాన్ని ఆర్థికంగా నెంబర్ 1 స్థానంలోకి తీసుకువెళ్తానని ఎన్నికల హామీ ఇస్తూ వచ్చారు. గత 10 ఏళ్లలోనూ మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఎయిమ్స్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కేటాయించడం, ప్రపంచ స్థాయిలో రోడ్లు వేయడం, ఎక్స్ప్రెస్ వేలు వంటివి ఎన్నో నిర్మించారు. దేశ ఆర్థిక స్థితి కూడా గణనీయంగా దూసుకువెళ్లింది. గత 10 ఏళ్లలో మోదీ చేపట్టిన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. 2027 కల్లా 3వ స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్, IMF వంటి సంస్థలు సైతం అంచనా వేశాయి. మోదీ కూడా ఈ అభివృద్ధి వేగాన్ని పెంచడానికి గతిశక్తి ప్రాజెక్టులను చేపట్టారు. యూపీలో ఎక్స్ప్రెస్ వే నిర్మించడం, కేరళ వంటి రాష్ట్రాలు సైతం భారీగా మౌలిక సదుపాయాలు కల్పించడం చేశాయి. అయితే ఇవన్నీ మోదీ విజయానికి తోడ్పడలేదు. నిజానికి భారత్లో ఓటర్లు అభివృద్ధితో పాటు సాంప్రదాయ రాజకీయాలనే ఎక్కువగా కోరుకుంటారు. దీనికి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల సమయంలో నేషనలిస్ట్ హబ్ ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రౌండ్ రిపోర్టు చేసింది. యూపీలో మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలో వెళుతూ ఒక దాబా దగ్గర నేషనలిస్ట్ హబ్ కాసేపు ఆగింది. అక్కడ స్థానికులతో ముచ్చటించి ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఇంతకుముందు ఈ రోడ్డు ఇంత పెద్దగా ఉండేది కాదని చెప్పారు. రోడ్డు చిన్నగా ఉన్నప్పుడు చాలా దాబాలు ఉండేవని అన్నారు. ఈ రోడ్డు నిర్మించినప్పుడు విస్తరణలో భాగంగా వాటన్నిటినీ తొలగించారని చెప్పారు. అక్కడ ఉన్న ఒక్క దాబా కూడా యజమాని సొంత స్థలం కాబట్టి ఉందని చెప్పారు. ఒక్క దాబా కావడంతో అతను ఎంత చెబితే అంత కట్టాల్సి వస్తోందని, మోదీ వల్లే ఇదంతా జరిగిందన్నారు. అంతేకాదు, ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోందని, దీనికంటే పాత రోడ్డు ఉంటేనే బాగుండేదని చెప్పారు. ఈ విషయం ప్రజల ఆలోచన సరళని చెబుతుంది. వారికి అభివృద్ధి అవసరమే, కానీ మౌలిక సదుపాయాలు దీర్ఘకాలంలో ఫలితాలను చూపడం ప్రారంభిస్తాయి. సాధారణంగా గుంతలు ఉన్న రోడ్డు కంటే సాఫీగా ఉన్న రోడ్డులో పెట్రోలు తక్కువగా ఖర్చవుతుంది. దీంతో పాటు ఒక నదిని చుట్టూ తిరిగి వెళ్లడం కంటే నదిపై బ్రిడ్జితో కూడిన నిర్మాణంతో పెట్రోల్ ఆదా అవుతుంది. మౌలిక సదుపాయాల వల్ల ఈ ప్రయోజనమే కలుగుతుంది. కానీ ఉన్నపళంగా ప్రయోజనం కలిగిస్తేనే అది ఓటు రూపంలో ఫలితాన్నిస్తుంది. అందుకే భారత్లో ఉచితాలు చూపించే ప్రభావం మరే హామీ చూపించదు. అందుకే ప్రాంతీయ పార్టీలు ఈ హామీలను గుప్పిస్తూ విజయాన్ని సాధిస్తున్నాయి. మోదీ కూడా ఎన్నికల హామీలు ఇచ్చారు. అయితే వాటిలో ఉచితాలు చాలా తక్కువ.
మోదీ పథకాల్లో ముద్ర యోజన అద్భుతమైన పథకం. అయితే అది వెనువెంటనే ప్రభావం చూపదు. ఈ లోన్ తీసుకుని వ్యాపారాలు స్థాపించిన వారు చాలా తక్కువ. అందులోనూ సక్సెస్ అయిన వారు కొంతమంది. వీరు కూడా ఓటు వేస్తారా అంటే ఇతర పార్టీల ప్రభావం చూపి ఉంటే వారికే ఓటు వేసేవారున్నారు. కాంగ్రెస్ ఈ విషయాన్ని గుర్తించింది. అందుకే కర్ణాటక, తెలంగాణలో గెలుపొందింది. దేశవ్యాప్తంగా కూడా అదే హామీనిచ్చింది. ఇక కుల రాజకీయాలపైన కాంగ్రెస్ విపక్షాలకు గట్టి పట్టు ఉంది. రిజర్వేషన్ అంశం ద్వారా కాంగ్రెస్ దళితులను తట్టిలేపింది. మోదీ రిజర్వేషన్లు తొలగించడానికి ప్రణాళికలు రచిస్తున్నారని, అందుకే 400 సీట్ల కోసం తాపత్రయపడుతున్నారనే విమర్శ చేస్తూ వచ్చింది. దీంతో దళితులంతా ఒక్కటయ్యారు. ఇప్పటికే దేశంలో చాలా మంది రిజర్వేషన్ తొలగించాలని చెబుతున్నా అది సామాన్యుడిలో భయాన్ని కలిగిస్తోంది తప్ప అందుకు అంగీకరించే పరిస్థితిలో లేరు. తమకు ఇంకా రిజర్వేషన్లు అవసరమనే భావనలోనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో బీజేపీ రిజర్వేషన్లను తొలగిస్తుందేమో అనే భయాన్ని క్రియేట్ చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. దీంతో ఇది కూడా దెబ్బతీస్తుంది. అయితే మోదీ గతంలో సాంప్రదాయిక రాజకీయాలు చేయలేదా అంటే చేశారు. అందుకే 2014-19లలో విజయాన్ని సాధించారు. హిందుత్వ రాజకీయాలు కూడా ఇందులో భాగమే. దేశంలో హిందువులు మెజార్టీలైనా వారు అణచివేయబడుతున్నారనే భావన సామాన్య ప్రజల్లో ఉంది. దీన్ని కమలం పార్టీ ముందే గ్రహించింది. అయోధ్య రామ మందిరం ఉద్యమం నుంచి హిందుత్వ రాజకీయాలను బీజేపీ నడుపుతూ వచ్చింది. కానీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే దాని తాలూకు ప్రచారం బాగా తగ్గిపోయింది. ఎన్నికలు మొదలు కాకముందు వరకు పూర్తి అభివృద్ధి అనే అంశంపైనే మోదీ ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల మొదటి ఫేజ్ పూర్తయిన తర్వాత మోదీ ఈ అంశాన్ని గ్రహించారు. మొదటి ఫేజ్లో ఓటింగ్ శాతం తగ్గడంతోనే ఎక్కడో బెడిసి కొట్టిందనే విషయాన్ని మోదీ గ్రహించి రెండవ ఫేజ్ ఎన్నికలకు హిందుత్వ రాజకీయాలకు తెరలేపారు. కాంగ్రెస్ హెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటూ హిందువుల మంగళసూత్రాలను సైతం తీసుకువెళుతోందని అన్నారు. కానీ అప్పటికే మించిపోయింది. అప్పటికప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అవి ప్రజల్లో బలంగా వెళ్లలేదు. ఈ సాంప్రదాయిక రాజకీయాలను మోదీ ముందు నుంచే చేసి ఉంటే కాస్తంత మంచి ఫలితాలు వచ్చేవి. నిజానికి హిందుత్వ రాజకీయాలు హిందువులకు కాస్తంత ఎబ్బెట్టిగా కనిపించవచ్చు. కానీ అవి ఇప్పటికీ దేశంలో ఎంతో ప్రభావితం చూపుతాయి. ఈ విషయాన్ని బీజేపీ పక్కన పెట్టడంతో బాగా దెబ్బతింది. అందుకే అయోధ్యలో రామాలయం నిర్మించినా అది అంతగా ప్రభావితం చూపలేకపోయింది. ఒకప్పుడు రామాలయం అంశంతో యూపీలో పుంజుకున్న బీజేపీ ప్రస్తుతం అయోధ్య ప్రాంతం ఉన్న లోక్సభ నియోజకవర్గంలోనే ఓటమి పాలు కావడంతో పాటు యూపీలోనూ సీట్లు తగ్గడం కూడా హిందుత్వ రాజకీయాలు చేయకపోవడాన్ని చూపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.